నమస్తే. మీరు చూస్తున్నది లలిత న్యూస్. ఈరోజు మనం మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉన్నాం. ఈ నియోజకవర్గంలో పార్లమెంట్ ఎన్నికలు జరిగి అలాగే ఆ ఎన్నికల ఫలితాలు అంటే ఓట్ల లెక్కింపు కార్యక్రమం మరి కొద్ది రోజులు ఉండటంతో అసలు ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో గెలుపు అవకాశం ఎవరికి ఉంది, ప్రజలు ఎవరి పట్ల మొగ్గు చూపారు, ఏ అభ్యర్థి పట్ల అంటే బీఆర్ఎస్ నుంచి మాలోతు కవిత, కాంగ్రెస్ నుంచి పోరిక బలరాం నాయక్, బీజేపీ నుంచి ఆ, ప్రొఫెసర్ అజ్మీరా సీతారాం నాయక్ గారు పోటీ చేశారు. ఇంకా ఇతర పార్టీల నుంచి కూడా బీఎస్పీ కానివ్వండి, ఇలా సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ నుంచి కానీ అభ్యర్థులు పోటీ చేశారు. అయితే ఏ పార్టీ అభ్యర్థికి గెలిచే అవకాశం ఉంది, గ్రామాల్లో చర్చ ఎవరు గెలుస్తారనే చర్చ నడుస్తుంది అనే అంశంపై లలిత న్యూస్ ఈరోజు ప్రత్యేకంగా ప్రజల వద్దకు వచ్చింది. ప్రజల అభిప్రాయాల్ని గెలిచేది ఎవరు అనే అంశం మీద ప్రజల అభిప్రాయం తీసుకుందాం. ఇప్పుడు మనం ప్రజలతో మాట్లాడదాం. అన్న, మీ పేరు? వెంకటరాజ రంగు. వెంకటరాజ గౌడ్ గారు. అన్న, ఇప్పుడు మొన్న పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి కదా, 4వ తారీఖు ఓట్ల లెక్కింపు ఉంది. ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఈ పార్టీల అభ్యర్థులు, ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటీ చేసిండ్రు. ఇందులో మహబూబాబాద్ పార్లమెంట్లో ఊళ్ళు గెలుస్తారనుకుంటారు మీ ఊళ్ళే? కాంగ్రెసే మేము అనుకున్నాం. ఫస్ట్ అందరం అనుకుని కాంగ్రెస్కి అని వేసుకున్నాం. మళ్ళీ పైన కూడా మాకు కాంగ్రెస్ రావాలనుకున్నాం. కాంగ్రెస్కి అయితే వేసినాం మేము. అప్పుడు కూడా వేసినాం, ఇప్పుడు కూడా కాంగ్రెస్కి వేసినాం. అంటే ఎవరు గెలుస్తారనుకుంటారు మీ ఊళ్ళో? ఇక్కడ బలరాం నాయకే. అంటే మంచి మెజార్టీతోనే మెజార్టీ వస్తుంది అనుకుంటున్నాం మేము అయితే అందరం. మీ వరకు అనుకుంటాను. కొత్తపేట గంధంపల్లి మరి వస్తే మంచి పనులు చేస్తారనుకుంటారా? మరి తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు మనం నమ్మి కాంగ్రెస్కి వేసుకున్నాం. బీఆర్ఎస్ని ఇంతకుముందు వేసుకున్నాం, అయిపోయింది. ఈ సంవత్సరం కాంగ్రెస్ అనుకున్నాం, కాంగ్రెస్కి వేసుకున్నాం. మళ్ళీ ఇది కూడా పైన కూడా ఇదే ఉంటే మనకు మంచిది కదా. ఓట్లు అయిపోయాక కూడా బలరాం నాయక్ గెలుతాడు అనేది ఉందా అనుకున్నాం. మరిగా చూద్దాం. ఏ ఊరు అంటే బలరాం నాయక, కవిత, సీతారాం నాయక అంటే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది అనుకుంటారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం అందరు అనుకుంటారా? అందరూ అదే సార్, అందరూ అదే. కాంగ్రెసేనా? ఎందుకట్లా? ఎందుకంటే ప్రేమ అభిమాన్యం దాని మీదనే ఉంది అందరికి. ఓట్లు అయిపోయిన తర్వాత కూడా అట్లే అనుకుంటాను. అట్నే అనుకుంటున్నాం, కాంగ్రెసే. మీ ఊర్లో ఓట్లు అయిన తర్వాత ఏ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశం ఉందని అనుకుంటాను? బలరాం నాయక్ గెలుస్తాడు. బలరాం నాయక్ గెలుస్తాడు. అంటే బలరాం నాయక్ గెలుస్తారని మీ ఊర్లో అనుకుంటారా? ఓట్లు అయిపోయాక కూడా బలరాం నాయక్ బరాబర్ గెలుస్తాడు. 100 ఎందుకు గెలుస్తాడు? ఆయనకి ఈ దమ్ము వేసిర్రు. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎక్కడ ప్రచారం చేయలేదు. బీజేపీ వాళ్ళు కూడా అంతకంతే అంతే. ఏం లేదు, ప్రచారం లేదు, పాడలేదు వాళ్ళది. మొత్తానికి ఊళ్ళో అయితే ఎక్కడ తండాలల్లో లోపల గిరిజన గ్రామాలలో కూడా మొత్తం కాంగ్రెసే. మొత్తం కాంగ్రెస్ కేసీ. బలరాం నాయక్ గెలుస్తానంటూ బరాబర్ 100 కాంగ్రెసే బలం ఉంది. నలుగురు అనుకునే ముచ్చట కూడా కాంగ్రెస్ అంట. మరి 2వ వార్డు మొత్తం కాంగ్రెస్కే పడి బలరాం నాయక్ గెలుస్తాడా? గెలుస్తాడు, గ్యారెంటీ గెలుస్తాడని ఓట్లు అయిన తర్వాత కూడా అనుకుంటానా? ఖచ్చితంగా. ఇప్పటి వరకైతే ఎవరి నోట ఏ బాట బయటకు వచ్చినట్టు మాకు వినొస్తలేదు. విన్నావా? మరి ఈ పార్టీ గెలుస్తుంది, ఈ పార్టీ గెలవదు అన్నట్లాంటి మాటలు మాకైతే వినొస్తలేదు. మేము ఊరు బయట ఉన్నాం కదా, ఈ మాటలు నాకు వినొస్తలేదు. విన్న మాట అనారా ఏనంటే కాంగ్రెస్ నుంచి బలరాం నాయక్, టీఆర్ఎస్ నుంచి కవిత, మాలోతు కవిత, బీజేపీ నుంచి సీతారాం నాయక్, ఈ ముగ్గురులో ఏ అభ్యర్థి గెలుస్తారు అనుకుంటాను? అదే మాట ఇప్పుడు నేను చెప్పేది. మరి ముగ్గుట్లో ఎవరు గెలుస్తా అన్నది ఎవరు నోట అనంగా, మరి లోపల వాళ్ళు ఏమున్నదో కానీ అనంగా మాత్రం బయటికి అయితే ఎవరు చెప్పట్లేదు. ఎవరు బయటకు అయితే చెప్పలే. నేను కూడా కరెక్ట్ ఉన్నదే మాట్లాడతాను. మీ అభిప్రాయం ఎట్లా అనిపిస్తుంది? అదంతా దేవునికి ఎరక, దేవునికే తెలుసు. ఏదైతుందో ఆడిదైతుందో మొగదవుతుందో కదా. ఇక వాళ్ళందరికీ అట్టే ఉన్నారు. నేను కూడా మరి అదంతా భగవంతునికి ఎరక. మొత్తానికి అయితే జనం బయటికి చెప్పుకోలేదు మాట. ఎవరు బయటికి రాలేదు. నేను చూసుకుంటా మీరు గమనిస్తాను కానీ ఎవడు బయటికి పొక్కనియట్లే. పొక్కితే మేము ఆ మాట మీతోటి అంటాం. అనమాట అంటే మేము దేవుని నమ్ముకున్నాము, ఆడకూడదు. కాంగ్రెసే గెలుస్తుంది, కాంగ్రెసే వస్తుంది అని అనుకుంటున్నారు మీ ఊళ్ళో అంతా. ఎక్కడ కూర్చున్నా అదే, ఫస్ట్ నుంచి అదే స్టారు. అంటే ఇప్పుడు ఈ 4వ తారీఖు ఓట్లు లెక్క పెడితే గెలిచేది అనుకుంటూనే ఉన్నారు అదే గెలుస్తుందని, ఏది గెలవదని. కాంగ్రెస్ గెలుస్తుంది. మీరేమనుకుంటారు? మేము కూడా అదే వస్తేనే మంచిది అనుకుంటాను. ఎందుకో? ఒకసారి కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ 2వసారి కూడా కాంగ్రెస్ వస్తే మనకు ఉపయోగం మంచిగా ఉంటుంది. మన పనులు చేయగలిగినా మనం అడిగేంత తక్కువ ఉంటుంది. కొట్లాడొచ్చు. ఏరేటోనికి వేసి మళ్ళీ వాడితో తలకాయ నిప్పి పెట్టుకోవటం. వీడు చెయ్యడు, వాడు చెయ్యడు. వీడు ఒక పక్క, వీడు ఒక పక్క, మధ్యలో మనం నలుగుతాం అదే అని ఉన్నది.
మాకైతే ఊపు అయితే కాంగ్రెస్ మీదే ఉన్నది ఇప్పుడు కూడా వెళ్తుందని వెళ్తుందని ఓట్లు అయినాక కూడా అదే నమ్మకం. మళ్ళీ గ్యారంటీ అనిపిస్తుంది. ఖచ్చితంగా మా పంచాయతీ అయితే అదే అవుతుంది. బలరాం నాయక్ బలరాం నాయక్ బలరాం నాయక్ గెలుస్తారా? మీ ఊళ్ళో అనుకుంటారా అనుకుంటాను. బలరాం నాయక్ గెలుస్తారంటారా? ఎందుకట మరి ఆయన ఎందుకు వెళ్తాడు? అభిమానం ఎక్కువ. మేము ఎస్టీలం కాబట్టి అభిమానం ఎక్కువ కదా. మిగతా అభ్యర్థులు కూడా ఎస్టీలే కదా. ఎస్టీలు అయినా కొద్దిగా బలరాం నాయక్ అంటే ఎక్కువ ఇష్టం. అవును. ఆయన గెలుస్తారా? చూశారు కదా, మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఒక ప్రాంత ప్రజల అంటే ఓటర్ల మనోగతాన్ని మనం పోలింగ్ తర్వాత అంటే పోలింగ్ జరిగిన తర్వాత ఓట్ల లెక్కింపుకు ముందు ఏ విధంగా వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేశారు. మెజార్టీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలో ఘన విజయం సాధించబోతుందనే అభిప్రాయాన్ని వారి వ్యక్తిగత అభిప్రాయంగా లేదా వాళ్ళ గ్రామంలో వాళ్ళ తండాల్లో ఉండే అభిప్రాయంగా చెప్పారు. చూద్దాం 4వ తారీఖు జరిగే పోలింగ్ అంటే ఓట్ల లెక్కింపులో ఎవరు విజేతగా నిలుస్తారు, కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ, బీజేపీ అనే అంశాన్ని మనం 4వ తారీఖు ఓట్ల లెక్కింపు రోజు తెలుసుకుందాం. ఇంకా మరొక ప్రాంత ఓటర్ల మనోగతాన్ని పోలింగ్ తర్వాత వారి అభిప్రాయాన్ని వాళ్ళ గ్రామాల్లో జరిగే ప్రచారాన్ని ఎవరు గెలుస్తారనే విషయాన్ని మనం మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. కెమెరామెన్ అరవింద్తో ప్రసాద్, లలిత న్యూస్.